అంటే బీదర్ వెళ్ళినప్పుడే నేను ఆలోచిస్తున్నా, ఎక్కడున్నా నెక్స్ట్ సండే గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చినప్పుడు సాధారణంగా కొన్ని విషయాలు నాకు సరిగ్గా చెప్పడానికి రాదు అని అంటే అందులో నేను ఎక్స్పర్ట్ కాదనమాట. నావన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే దాదాపుగా ఖండించడం, సరిచేయడం, ప్రాక్టికల్గానే ఉంటాయి కదా. కానీ దేవుడు ఈ యొక్క మాటని చెప్పు అని దేవుడు పదే పదే ఆ తలంపుని దేవుడు నా మధ్యలోనే తీసుకొచ్చినప్పుడు, సరే మరలా నిన్న రాత్రి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ యొక్క అంశాన్ని పంచుకోవాలని దేవుడు ప్రేరేపించిన కారణం చేత ఈ యొక్క అంశాన్ని మీతో నేను పంచుకున్నాను. కొంచెంసేపే చెప్తా, బాగాసేపు ఏం కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరి జీవితంలో ఏదో ఒక విషయాన్ని గురించి మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? చింతిస్తూ ఉంటాం కదా, అవునా? ఏదో ఒక విషయం, అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది, అందరికి ఒకే ఉండాలని రూల్ ఏమీ లేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరం మీరు దేని గురించి కూడా చింతించకండి అని దేవుడు చెప్తాను. హల్లెలూయా. నేనన్న ప్రభువా ఇది తెలిసిన మాటనేదా, కొత్తగా ఏముందని 3 సందర్భాలను దేవుడు జ్ఞాపకం చేసి నువ్వు మరలా ఈ యొక్క మాటల్ని తెలియచేయ అని చెప్పినాడు. అన్నప్పుడు కొద్దిసేపు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు కొన్ని తలంపులు దేవుడు నాకు అందించినాడు. చింతించకండి అని అందరూ చెప్తారు, ఎందుకు చింతించొద్దో అని ఎవరు చెప్పరు కదా. బాధపడకు అని అంటాం, మనం కూడా అంటాం కదా, బాధపడకు బ్రదర్ అంట. ఎందుకు బాధపడొద్దు, నా పరిస్థితి అట్లుంది మరి, అవునా? కానీ దేవుడు సాక్షాత్తు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన యేసు ప్రభుల వారు చింతించకండి అని పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో చెప్పినప్పుడు దాన్ని మనం ఉన్నట్టుగా తీసుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. కానీ చాలాసార్లు మనం ఫెయిల్ అవుతున్నాం. ద బిగినింగ్ ఆఫ్ యాంగ్జైటీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫెయిత్ అట. ద బిగినింగ్ ఆఫ్ ద యాంగ్జైటీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫెయిత్ అట. అంటే ఎక్కడైతే నీకు కలవరం, చింత అనేది ప్రారంభమవుతుందో అక్కడ నీ విశ్వాసం ఏమైపోతుంది. కాబట్టి మీరు చింతిస్తున్నారు అని అంటే నా మాటలు కొంచెం మీకు హార్ష్గా అనిపించవచ్చు, కానీ బైబిల్ చెప్తుందే నేను చెప్తున్నా. బహుశా మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతలేమేమో, బహుశా పూర్తిగా మనం దేవునికి అప్పగించుకుంటలేమేమో, మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది కదా, ఈ మాటలు మనుషులు చెప్పిన మాటలు కావి, దేవుని వాక్యమే చెప్తుంది. మనము చింతిస్తున్నప్పుడు జనరల్గా మన ఆలోచనలో ఏముంటుంది? భవిష్యత్తు ఉంటుంది. దేని గురించి చింతిస్తామని ఎప్పుడు చూసినా కానీ కదా, రేపు ఎట్లా, అవునా? అప్పులు ఎట్లా, పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, చదువులు ఎట్లా, ఇల్లు ఎట్లా, అంతా కూడా రేపటి గురించే మనం ఎప్పుడు చింతిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు చింతిస్తున్నావు అని అంటే నువ్వు ఇంకా పూర్తిగా దేవునికి నిన్ను అప్పగించుకోలేదు, లేదా పూర్తిగా నీకుండేటువంటి ఒక భారాన్ని, ఆ బాధను, మన భాషలో మాట గుదిబండను నువ్వు ఏం చేయలేదు, ఇంకా పూర్తిగా దేవునికి ఇవ్వలేదేమో. అందుకే మనం ఇంకా ఏం చేస్తున్నాం, చాలాసార్లు చింతిస్తూ ఉన్నాం. అయితే దేవుడు చింతింపకుడి అనేటువంటి మాట చెప్తున్నప్పుడు అది రిక్వెస్ట్ కాదు, అది ఆజ్ఞ, అది సలహా కాదు, అడ్వైస్ కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. నో, మీరు చింతించడానికి వీల్లేదు. ఎందుకు అనంటే దాని కారణాలు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏందనంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
ఉమ్, అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేటువంటి మాట. ఎందుకు దేవుడు చింతించొద్దు అని అంటున్నాడనంటే, ఇద్దరిద్దరు ఎందుకు చింతించేది? నేనేం చేస్తున్నా? ఆల్రెడీ నేను మీ గురించి చింతిస్తున్నా, నేను మీ గురించి ఆలోచిస్తున్నా. కాబట్టి మీరేం చేయండి? మీ చింత యావత్తు, అవునా, వేస్తున్నామా మనం? ఆయన మీద వేయాలంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన ఎవరో తెలియాలి అసలు మనకి, కదా. మన చింత యావత్తు ఆయన మీద వేయాలంటే ఫస్ట్ ఆయన ఎవరో మనకి తెలియాలి. బహుశా దేవుడెవరో ఇంకా పూర్తిగా మనం తెలుసుకోలేదేమో. అందుకే మన చింత యావత్తు ఆయన మీద వేయడానికి మనము కొంచెం సంకోచిస్తున్నామా అని డౌట్ వస్తుంది. ఆయన ఎవరో తెలిస్తే, ఆయన ప్రేమ, ఆయన చూపే శ్రద్ధ, ఆయన కాపుదల, ఆయన మన గురించి ఎంత పరితపిస్తున్నాడు మన గురించి, మన జీవితంలో ఉండేటువంటి ప్రతి అంశం గురించి దేవుడు ఎంత ఆతురత కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే, ఖచ్చితంగా మనము మన చింత యావత్తు పోయి ఆయనకి చేస్తుండే కావచ్చు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నా, నేను మీ గురించి ఆలోచిస్తున్నా, నేను మీ గురించి వరి అవుతున్నా, నేను మీ గురించి కలవరపడుతున్నా. కాబట్టి మీ చింత అంతా తీసుకొచ్చి నా మీద వేయండి. మీరు ఎలాగుండండి? మీరు నెమ్మది కలిగి ఉండండి, మీరు సమాధానం. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడు? మనం సమాధానంగా ఉండడం దేవునికి ఇష్టం కదా. పిల్లలు టెన్షన్ ఉంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు కదా. ఏమైంది 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 ఒకటే నస. అవునా? పెట్టరా? ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు కలవరంతో ఉంటే అస్సలు మనసున అవుతుంది. ఏమేం చెప్పు. దేవునికి అంటే తల్లిదండ్రులకి ఎట్లా ఇష్టమో పిల్లలు ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా ఉండడం మన పరలోకపు తండ్రి దేవుని కూడా అంతే ఇష్టం. మనం రిలాక్స్గా ఉండాలి, మనం సమాధానం కలిగి ఉండాలి, మనం నెమ్మది కలిగి ఉండాలి, మనం సంతోషంగా ఉండాలని దేవునికి చాలా ఇష్టం. మనము ఇట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్తోని ఎప్పుడు చూసినా ముఖం చిట్లించుకొని ఉన్నాం అనుకోండి, దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేను మీ గురించి చింతిస్తున్నా, నేను మీ గురించి ఆలోచిస్తున్నా. కాబట్టి మీరేం చేయండి? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈరోజు నిజంగా నీకు దేవుని యొక్క ప్రేమ తెలిస్తే, దేవుని యొక్క శక్తి తెలిస్తే, దేవుడు మన పట్ల చూపించే శ్రద్ధ తెలిస్తే, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? మన చింత యావత్తు తీసుకుపోయి ఆయన మీద వేయగలం. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, సంఘ కాపరిగా మనకి అది ఎట్ ఎ టైం వస్తుందని కూడా నేను అనా. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం చాలా ఎదుర్కొంటున్నాం, మనకు తెలుసు. దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటే అంతగా మనం ఆయన మీద మన చింతలన్నిటి వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిహితంగా మనం ఎరగాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ప్రేమ ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన శ్రద్ధ, ఆయన ఆప్యాయత, ఆయన ఆలోచన, ఆయన మన గురించి కలిగిన ఉద్దేశంలను గురించి మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం అంత కేర్ఫ్రీగా మనం ఉండడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయండి? మీరు మీ చింత యావత్తు వేస్తారా? ఇంకొక మాట దేవుడు చెప్తున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4:6. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు దేనిని గూర్చి కూడా చింతపడకండి. దేనిని గూర్చి, అది ఎలాంటి విషయమైనా సరే, ఎలాంటి అంశమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, మీరు దేనిని గురించి కూడా చింతపడకుడి.
కానీ మనం అన్నిటి గురించి చింతపడతాం, ప్రతి చిన్నదాని గురించి. అవునా? కొంతమంది, అంటే నేను కూడా అదే కేటగిరీ అనుకోండి, ప్రతి చిన్నదాని గురించి మనం సూక్ష్మంగా ఆలోచిస్తాం కదా, ఇది ఇట్లుంది, అది అట్లుంది. అవునా? దేవుడు అంటున్నాడు, అవన్నీ నేను చూసుకుంటా, కానీ మీరేం చేయండి, మీరు దేని గురించి కూడా చింతపడకండి. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నాకు ఈ మాట మంచి, ఆ దేవునికి తెలియచేయండి. మీరేం చేయండి, ఆయనకి తెలియజేయండి చాలు. మీ జీవితంలో ఏది మిమ్మల్ని కలవర పెడుతుందో, ఏది మిమ్మల్ని నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ పరిస్థితి మీకు ఆందోళన కలిగిస్తుందో, ఆ విషయం గురించి మీరు ఏం చేయాలట? ఆయనకు తెలియజేయండి చాలు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రభా ఇది సంగతి అని. అవునా? ఎప్పుడు ఇస్తాం మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్నీ చెప్తామా చెప్పమా కదా? డైలీ మీరు వాక్ చేస్తున్నారు, లేదా డైలీ మీరు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు డైలీ యాక్టివిటీస్ షేర్ చేసుకుంటూ చేసుకోరు. అవునా? మీరు కలిసి ఉంటున్నారు, మీరు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మీకు ఉండేటువంటి ప్రతి దాని గురించి మీరు ఆయనకు తెలియచేయండి చాలు. మీరు చింతించాల్సిన అవసరం, మీరు చేయాల్సిన పని ఏంటిది? ఆయనకు తెలియజేయండి. ఆయనకు చెప్పండి, ఇగో ఇది పరిస్థితి, ఇది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, ఈ మనుషులు నన్ను కలవర పెడుతున్నారు, ఈ పరిస్థితి నన్ను కలవర పెడుతుంది, ఇంట్లో వీళ్ళతోని నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, ప్రభువా కొంచెం చాలు. దేవుడు అంటాడు, నేను చూసుకుంటా. మనం చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా? చాలాసార్లు ఆయనకు తెలియజేయము, లోకమంతటికి తెలియజేస్తాం కదా. ఎవరికి తెలియజేయాలో వారికి తెలియజేయకుండా లోకమంతటికి తెలియజేస్తాం. దేవునికి అది ఇష్టం ఉండదు. నేను ఫస్ట్ సండే అనుకుంటా కదా, ఫస్ట్ సండే నేనేం వాక్యం చేసిన? పూర్ణ హృదయంతో, అది మొట్టమొదటిది కదా, మొట్టమొదటిది ముఖ్యమైనది. గుర్తుందా? అప్పుడే తెల్లమొక్క లేచింది, గుర్తుందా? అంటే దేవుడు నీ జీవితంలో ఫస్ట్ అయినప్పుడు, దేవుడు నీ జీవితంలో ఇంపార్టెంట్ అయినప్పుడు, నీ జీవితంలో ప్రతిదీ నువ్వు ఎవరు తెలియజేయాలి? దేవుని తెలియజేయాలి. దేవుని తర్వాతనే ఎవరైనా. అట్లా ఉంటున్నారా? అందరికి తెలిసిన తర్వాత, అందరు చెప్పుకున్న తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకే సొల్యూషన్ లేదు, ఇక దేవుడే దిక్కు అంటారు. అన్నైపోయినాక దేవుడు దిక్కా? మన దేవుడు అట్లా చెప్తలేడు. ఫస్ట్ నేనే దిక్కు, తర్వాతనే. అవునా? అసలు దేవుని దగ్గర పోయిన తర్వాత ఇక సెకండ్ ఆప్షన్ అవసరం లేదు మనకి. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు దేనిని గూర్చి కూడా చింతపడకుడి, కానీ ప్రతిదీ కూడా ఏం చేయండి? ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేయండి, దేవునికి తెలియచేయండి. నిజంగా దేవుడు మనకి ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడో అలాంటి జీవితము మనం జీవించాలనంటే మనం ఆయనకు తెలియచేయాలి. ప్రతి విషయం దేవునికి తెలియజేసిన తర్వాత దేవుడు ఏం చేయాలి? అది ఆయన చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. దాని గురించి మరలా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటి ఏంటి? మన చింత యావత్తు ఆయన మీద వేస్తాం కదా. మీకు విశ్వాసం, నమ్మకం ఉంటే వేసేస్తాం. ఆయనతో మీరు సన్నిహితంగా ఉంటే ఆయనకు మీరు తెలియజేస్తారు. ఇంకొక మాట, యేసుప్రభువు ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. చాలు. దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, మీరు ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం తింటారు, ఏం తాగుతారు, దాని గురించి మీరు ఏమీ అర్థమవుతుందా? కొంతమందికి ఇదే చింత. అంటే ఇలాంటి విషయాల గురించే సమయాన్ని కేటాయిస్తారు. గంటల తడబడి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళండి,
వాళ్ళు పెద్ద ఇదే ఇస్తారు, ఏమంటుందండి, మెనూ ఇస్తారు కదా, ఇంత దొడ్డు ఉంటుంది. దాన్ని తిప్పుతా ఉంటారు ఇట్లా, తిప్పి ఎంత ఆలోచిస్తున్నారు. దేనికోసం? ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటి స్టార్టర్లట, మళ్ళీ ఇంకేంటి తర్వాత లాస్ట్కి ఇంకేమో డెజర్ట్. వాటి గురించి బాగా ఆలోచిస్తే అంత ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారా? ఏమి తినాలి, ఏం త్రాగాలి. దేవుడు అంటున్నాడు అక్కడ 2 మాటలు వాడి నాకు మంచిగా అనిపించింది మార్నింగ్ చదువుతున్నప్పుడు. అంటే చాలా మట్టుకు మనుషులు ఈ లోక సంబంధమైన వాటి గురించే చింతిస్తారు కదా. దేవుని గురించి చింతించే వాళ్ళు దేవుని రాజ్యం గురించి వాళ్ళు చాలా తక్కువ. లోక సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు, ఆహారము, తిండి, వస్త్రాలు, వీటి కొరకు అక్కడ దేవుడు 2 పదాలు వాడుతున్నాడు. ప్రాణం, దేహం కదా. మీ ప్రాణము గూర్చి అయినాను మీ దేహం గూర్చి మీరు వాటి గురించి ఆలోచించకండి. అవి నావి, నేను ఇచ్చిన. ప్రాణం ఎవరిచ్చిండ్రు? దేహం ఎవరిచ్చిండ్రు? నేను చూసుకుంటా కదా. అర్థమవుతుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. నేను చూసుకుంటా కదా. మీ ప్రాణమును గూర్చి, మీ దేహాన్ని గూర్చి మీరు చింతపడకండి. మనం చాలా కష్టపడుతున్నాం. ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఏ విధంగా ఆనందించాలి, ఏ విధంగా సుఖపడాలి, ఏ విధంగా అది చేయాలి. దేవుడు అంటే అవన్నీ కాదు, మీరు వాటి గురించి చింతింపకుడి. దేవుడు అక్కడ కింద ఒక మాట అంటాడు 31వ వచనంలో, చాలా బాగుంటుంది. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? తెలుసు దేవునికి. అర్థమవుతుందా? మీకేం కావాలో దేవునికి తెలుసు. మీరు వాటి గురించి బాగా ఆలోచించకండి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడ ఉండాలి, ఏం ధరించుకోవాలి, వాటి గురించి మీరు ఆలోచించి దేవుడు ఏదో ఒకటి మీకు శ్రేష్టమైనవే దేవుడు మీకు ఇస్తాడు. అర్థమవుతుందా? శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు. మనం దేవుని బిడలం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏదో ఒకటి ఏమంటారు, ఏదో ఒక దాంతో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటి కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు ఎప్పుడు కూడా మనకి శ్రేష్టమైనవి ఇవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏదైనా తోటలో కల్తీ ఏమైనా ఉండేనా? ఏం లేవు కదా. కల్తీ ఫుడ్ దేవుడు మనకి పెట్టాడు. దేవుడు మనకి ఎలాంటివి ఇస్తాడు? ఎప్పుడు శ్రేష్టమైనవి. అవునా? ఎందుకు? మన దేవుడు శ్రేష్టమైన వాడు కాబట్టి. అర్థమవుతుంది? మన దేవుడు శ్రేష్టమైన వాడు కాబట్టి మనకు శ్రేష్టమైనవే ఇస్తాడు, శ్రేష్టమైన మార్గంలోనే నడిపిస్తాడు, శ్రేష్టమైనటువంటి స్థానంలోనే దేవుడు ఉంచుతాడు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం? చింతించి కదా. మనం దేవుని బిడ్డలమైన తర్వాత, మనం యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రాని మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నన్ను చింతించొద్దని చెప్పినటువంటి దేవుడు, నేను చూసుకుంటా అని చెప్పినటువంటి దేవుడు సాధారణమైనటువంటి దేవుడు కాదు. కాబట్టి నేను వాటి గురించి నేనేమి కూడా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, మనం అన్నిటి గురించి చింతిస్తున్నాం కదా. మన ఫ్యూచర్, మన ఫైనాన్స్, మన ఫ్యామిలీ, రేపు ఏం జరుగుతుంది, ఏం జరగదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, ఫ్యూచర్ ఏంటిది? మీ ఫ్యూచర్ దేవుడు ఏమంటుంది? మిమ్మల్ని గురించిన ఉద్దేశములు ఎలాంటివట? క్షేమకరములే, మంచి ఆలోచనలే నేను కలిగి ఉన్నా మీ విషయంలో. కాబట్టి ఎందుకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు? మనకి ఎంత ఆందోళన, ఎంత కలవరం. దేవుడు ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నా కానీ మరలా మనం వెనక్కే పోతున్నాం. ఒక నిశ్చింత కలిగి ఉండాలి, ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఏంటి తెలుసా? దేవుడు చూసుకుంది. నిజమే, పరిస్థితులు ఏవి మంచిగా లేవు, అంత కుటుంబంలో అంత అస్తవ్యస్తంగా ఉంది, అంత గజిబిజే ఉంది. కానీ బైబిల్ చెప్తుంది ఏమని? నేను మీ గురించి చింతిస్తున్నా. దేవుడు చెప్తుంది, నేను మీ గురించి చింతిస్తున్నా. ఆ మాటను బట్టి మనం నెమ్మది కలిగి ఉండాలి. దేవుడు అన్నిటి కూడా సరిచేస్తాడు. ఎందుకు? ఆయన చెప్పినటువంటి మాటను బట్టి. అర్థమవుతుందా? నిజంగా మనం దేవుని నమ్మినప్పుడు మన ఆర్థిక విషయాలు కావచ్చు,
ఆరోగ్య విషయాలు కావచ్చు, మన కుటుంబ విషయాలు కావచ్చు, మన కుటుంబంలో జరుగుతున్నటువంటి అలజడి విషయాలు కావచ్చు, దేని గురించి కూడా మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు చింతించకండి, దేని గురించి కూడా మీరు చింతించకండి, దేని గురించి కలవరపడకండి, ఎందుకంటే నేనున్నా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఎవరో నీకు తెలిసి ఉంటే, మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా దేవునికి తెలుసట. అర్థమవుతుంది? మీ సమయానికి మీకు ఏం కావాలో అన్నీ దేవునికి తెలుసు. నిజంగా దేవునిలో ఆనందిస్తున్నటువంటి వారు, దేవునిలో నడుస్తున్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా సమయోచితమైన సహాయం దేవుడు మనకి తెలియజేస్తాడు, మనకిస్తాడు. దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా. నేనేదో మిమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి కాదు నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఈ సంవత్సరము దేని గురించి కూడా చింతించొద్దు అని దేవుని యొక్క ఉద్దేశం. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అంతే సింపుల్గా. అర్థమవుతుందా? మీరు దేని గురించి కూడా చింతించకండి. దేవుడు మళ్ళీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాట్లో ఉంటే చాలు. దేవునికి అన్నీ తెలుసు, నీకేమి కావలసినో దేవునికి అన్నీ తెలుసు. మనం చేయాల్సింది ఒకటే తెలుసా? దేవా, నేను నీకు అప్పగిస్తున్నా, నీకు చెప్తున్నా, నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు. యు నో ఎవ్రీథింగ్. నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఇక నీకు చెప్పేది ఏముంది? నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉండడానికి మనము ప్రయాసపడదాం. హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక సేవకుడు, అంటే అసలు ఎందుకు ఆయన ఏమంటాడంటే, మీకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయండి అని అంటే దేవునికి ఇచ్చేసేయండి అంట. అంటే మీ ప్లాన్స్ కానీ, మీ ప్రాజెక్ట్స్ కానీ, మీ ఐడియాస్ కానీ, మీ ఫ్యామిలీ అన్నీ ఏం చేయాలట? దేవునికి అప్పగించేసేయాలట. అప్పగించేసిన తర్వాత ఆయన ఏమంటే, ఇక చింతించడానికి ఏముంది నీ దగ్గర అంట. అర్థమైంది? అన్నీ నువ్వు దేవునికి అప్పగించిన తర్వాత ఇక నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏం లేదు, ఏముంది నీ దగ్గర చింతించడానికి? మనం చింతిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా దేవునికి చాలా విషయాలు అప్పగించలేదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం విశ్వాసంతో ఒక మంచి మాట, ఫియర్ మేక్స్ అస్ టు బి ట్రబుల్డ్ అంటే భయము మనల్ని ఆందోళనకి గురి చేస్తుంది. ఎప్పుడైతే భయం వస్తుందో విశ్వాసము వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో భయం పారిపోతుంది. ఎప్పుడైతే భయం పారిపోతుందో నువ్వు నెమ్మది కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవ బిడ్డలు దేవుడు ఎవరో తెలిసి, దేవుని శక్తి ఏంటో తెలిసి, దేవుని ప్రేమ ఏంటో అన్నీ తెలిసి కూడా ఇంకా వారు ఎలా ఉంటున్నారు తెలుసా? ఏదో విషయంలో కలవరం. ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో దేవుడు లేడా? ఉన్నాడా లేదా? ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? నా దేవుడు, మన దేవుడు కదా, ఆయన చేతిలో ఉంది. అంత సేఫ్గానే ఉంటుంది. మీరు ఎందుకు కలవరపడుతున్నారు? కాబట్టి పేతురు పత్రికలో కానీ, ఫిలిప్పీ పత్రికలో కానీ సాక్షాత్ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట యొక్క ఉద్దేశం ఒకటే, మనం ఎప్పుడు కూడా క్రీస్తులో ఆనందిస్తూ క్రీస్తు పనిలో మనం లీనమైపోవాలి. కానీ ఈలోక సంబంధమైన వాటి విషయాలు కానీ, భవిష్యత్తును గురించి కానీ, ఆర్థిక విషయాల గురించి కానీ, దేని గురించి కూడా మీరు ఏం చేయొద్దు? చింతించొద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను మీ గురించి చింతిస్తున్నాను. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, ఎందుకు మన చింత యావత్ ఆయన మీద వేయలేకపోతున్నాం? ఇంకా నమ్మకం లేదా? ఒకటి, ఇంకా ఆయన ఎవరో మనకి తెలీదా? ఆయనతో మీరు సరిగ్గా సహవాసము చేస్తలేరా? ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవునికి ఇష్టం, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే మన ప్రతి భారాన్ని తొలగించడానికి కదా. యేసుప్రభు ఏమన్నా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తా? విశ్రాంతిని ఇస్తా. మీకు రెస్ట్ ఇవ్వడానికి వచ్చిన, మీకు పీస్ ఇవ్వడానికి వచ్చిన, మీకు జాయ్ ఇవ్వడానికి వచ్చిన ఆయన వచ్చింది అందుకే. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటి తెలుసా? నేను దేని గురించి కూడా నేను చింతించను. అన్నంత ఈజీ కాదు, దానికి మనకి చాలా విశ్వాసం కావాలి. అర్థమవుతుంది? ఈ ఒక్కటే మాట మీతో నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. చింతించకండి, దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ సరిచేయగలరు.
ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం ప్రభు వైపు చూస్తాం. అందరం ఒక నిమిషం.